Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. నిను మరువడమంటే మరణమునే చూపులతో నన్ను చంపేయకే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గైస్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గైస్ వీడియో నచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను అలైట్ మోషన్ 4.0 అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో మోడ్ ఏపీకే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగానే వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి అక్కడ జాయిన్ చేసి ఆ లింక్ను డౌన్లోడ్ చేసి వన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. నేనైతే ఓపెన్ చేశాను. అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు నేను వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ద్వారా అయితే ఇచ్చాను. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఒక లింక్ ఇచ్చింట. సో ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రిడక్ట్ అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మన వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు వచ్చేసి సాంగ్ బీట్ మార్క్ లింక్ అని డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చింట. ఓకే, సో వన్స్ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో మీకు సో ఈ ఇంటర్ఫేస్ అనేది అలైట్ మోషన్లోకి రీడక్ట్ అయ్యేసి ఈ ఇంటర్ఫేస్తో మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు నేను ఈశ్వర్ టెక్ అని లోగో ఇచ్చాను. సో మీకు సంబంధించిన లోగో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను కింద వాల్యూమ్ సాంగ్ ఏదైతే ఉందో ఈ యొక్క సాంగ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు కనుక ఆల్మోస్ట్ కాపరేట్ ఇష్యూస్ వస్తాయి, నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఇలానే కొంచెం ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్గా 5 సెకండ్స్ కాడికి వచ్చేసి సో ఇక్కడ మన ఫోటోస్ని యాడ్ చేయాలి. ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫోటోస్ని అయితే ఇక్కడ యూజ్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి. ఓకే, సో ముందే చెప్తున్నాను అన్నీ మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని ఈమెయిల్ అయితే సపోజ్ నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వీడియో అయితే యాడ్ ఇచ్చాను. ఈ 5 సెకండ్స్ కాడికి వచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ అంటే మనకు మీడియా ఆప్షన్లోకి వచ్చేసి సో ఇక్కడ మీరు టచ్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫోటోస్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇక్కడ నేను యాడ్ పెట్టాను. ఓకే, సో అదే ఈమెని ఆల్మోస్ట్ ఇంత లెంత్ ఇక్కడ మనకు యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ మీద టచ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ పెట్టుకోండి. సేమ్ ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫోటోస్ కావాలో అన్ని ఫోటోస్ని కూడా ఇలానే ఇంపుట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ టచ్ చేయండి. మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ 3 డాట్స్ అండ్ మళ్ళీ మీ ఫోటో అడ్జస్ట్ అనేది మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, ఈ విధంగా మీరు అన్ని ఫోటోస్ని కూడా మేబీ అప్లై అయితే చేసుకోండి. నేను కొన్ని ఫోటోస్ని అనేది అప్లై అనేది చేస్తున్నాను గైస్. ఈ విధంగా మీ ఫోటోస్ని అన్నీ మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకొని ఎక్స్ట్రా అనే ట్రిమ్ పెట్టుకొని మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఇమేజెస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇలా 23 సెకండ్స్ వరకు అయితే ఉన్నాయి. 23 సెకండ్స్ వరకు ఇలా యాడ్ చేసుకోండి. సో అప్పటికి ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా లేకపోతే మీ ఇమేజ్ అనేది లెంత్ పెంచుకోండి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 10 సెకండ్స్ కా నుంచి కరెక్ట్గా మనకి ఇక్కడ 14 సెకండ్స్ వరకు ఉంది. అప్పుడు మీ లేయర్ ఇక్కడ వరకు వస్తుంది మీ ఫోటో. ఓకే, సో ఇంకా మీ ఫోటో కావాలంటే ఫోటో మీరు టచ్ చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. ఓకే, సో మనకు ఎక్స్ట్రా అని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పెంచుకోండి. ఓకే, పెంచేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా ఆల్మోస్ట్ ఇక్కడ లేయర్ చూడండి ఇక్కడ తక్కువ ఉంది. సో బీట్ మార్క్ అనేది ఇక్కడ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, సో ఈ లాస్ట్ వరకు వచ్చేసైనా కానీ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్లీ మన ఫోటో అక్కడ దాకా వస్తుంది. ఓకే, సో మీకు అలా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకోండి గైస్. సో గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయను ఉంటే లైక్ చేయండి గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంది గైస్. ప్లీజ్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చింటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే
వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి గైస్. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను, మీకు కావాల్సిన వీడియోస్ అనేది నేను చేస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎక్స్ట్రా అనేది ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో అన్నీ వచ్చేసాయి ఫొటోస్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చేసి గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్కి మనం ఎఫెక్ట్ను యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో సేమ్ చెప్పాను కదా, సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని, ఆ లింక్ మీద మళ్ళీ ట్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. సేమ్ ఆప్షన్ అక్కడ ఇమేజ్ల కిందనే ఫస్ట్ మీరు సాంగ్ బీట్ మార్క్ లింక్ అని డౌన్లోడ్ అనే ఆప్షన్ నొక్కారు. సో ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నేను సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చిండ. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్స్కే మీకు మళ్ళీ అలైట్ మోషన్లోకి రీడేట్ అయ్యేసి సో ఈ ఫొటోస్ అనేది మీకు యాడ్ అవుతాయి. ఈ 3 ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఈ 3 ఫొటోస్ ఆల్మోస్ట్ అవే యాడ్ అయ్యి ఉంటాయి. సో మీరేం చేస్తారు, ఈ ఎఫెక్ట్లో సో ఫస్ట్ ఒక ఫోటో మీద టచ్ చేయండి. ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ కాఫీ ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ బ్లాక్ వచ్చేయండి, అంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ గైస్. ఓకే, సో మీరు ఏదైతే బీట్ మార్క్ మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ను మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి సో 5 సెకండ్స్ కాడికి వచ్చేసి మన ఫోటో మీద టచ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోకి సో ఈ విధంగా మనకు 3 డాట్స్ మీద టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ బ్యాక్. ఓకే, మళ్ళీ ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో పేస్ట్ ఇచ్చేయండి. సో మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇలా మీరు ఎన్ని ఫొటోస్ వస్తాయో అన్ని ఫొటోస్ కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను ఆల్మోస్ట్ 2 ఫొటోస్కి అయితే అప్లై చేశాను. 3వ ఫోటోకి కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎఫెక్ట్. ఓకే, ఇలా మీరు అన్ని ఫొటోస్ కూడా అన్ని 1 by 1 మీరైతే ఎంటర్ చేసుకోండి గైస్ ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్నాక ఆల్మోస్ట్ కొన్ని ఫొటోస్ మాత్రం ఎంటర్ చేయాలి, అది కూడా 9 సెకండ్స్ మాత్రమే. 9 సెకండ్స్ కాడ నుంచి మళ్ళీ ఎఫెక్ట్ చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇది లాంగ్ ఉంది ఇమేజ్. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సేమ్ అదే ఎఫెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. సో సేక్ ఎఫెక్ట్ మార్క్. ఓకే, సో దాన్ని టచ్ చేసి మళ్ళీ సెకండ్ వన్ మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది కదా, దీని మీద టచ్ చేయండి. సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఈ యొక్క ఎఫెక్ట్ కాపీ కావాలంటే కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేస్తేనే కాపీ అవుతుంది. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ అదే ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసేసి సేమ్ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ ఎక్కడ నుంచి మనం స్టాప్ అయినామో అదే స్టార్టింగ్లో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో 10 సెకండ్స్ కా నుంచి ఎఫెక్ట్లోకి వచ్చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎఫెక్ట్ను మనం ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మూమెంట్ ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే ఎక్సలెంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫోటో మీద టచ్ చేయండి. ఓకే, సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో చూడొచ్చు మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. వావ్, సో చాలా అసంగా ఉంది గాయస్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి ఎఫెక్ట్లు కూడా మీకోసం తీసుకొస్తాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈ 2 ఎఫెక్ట్లు యాడ్ ఇచ్చాం. సో ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకొక ఎఫెక్ట్ ఉంది. సో ఈ యొక్క ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, పేస్ట్ కాదు కాపీ ఎఫెక్ట్. ఓకే, సో మనం ఎఫెక్ట్ని యాడ్ చేసేటప్పుడు కాపీ ఇవ్వాలి, బట్ మనము ఇక్కడ ఎఫెక్ట్ని యాడ్ ఇచ్చేటప్పుడు పేస్ట్ అని ఇవ్వాలి. ఓకే, సో లాస్ట్ ఎండ్ వరకు వచ్చేయండి, ఈ ఇమేజ్ మీద టచ్ చేయండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, కాపీ టు పేస్ట్. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో ఉంది, సేమ్ ఆప్షన్, సేమ్ మళ్ళీ ఎఫెక్ట్, మళ్ళీ కాపీ టు పేస్ట్. ఓకే, సో మళ్ళీ ఫైనల్లీ ఇంకో 2 ఇమేజ్లు అయితే ఉన్నాయి. 2 ఇమేజ్లు కూడా ఆల్మోస్ట్ మనము ఎంటర్ అయితే చేసేసి సో ఫైనల్లీ ఇంకొక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ మనం ఎఫెక్ట్ క్లిక్కర్తో కంప్లీట్ టోటల్లీ అయిపోయాయి. ఓకే, ఒక్కసారి అంటే మనకు బ్యాక్ వచ్చేసి ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే చూడండి గైస్, ఆ లిరిక్స్ అనేది మూమెంట్ మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకు ఇంకా ఆల్మోస్ట్ లిరిక్స్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ అవే ఉంటుంది యానిమేటెడ్. నెక్స్ట్ మన ఫొటోస్ మీరు డెమోలో ఏ విధంగా చూసారో యాక్టిస్ అలానే వస్తుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి, ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీ లెక్కనే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో మీకు పైననే షేర్ ఆప్షన్ ఉంది గైస్, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ.